ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆర్గనైజేషన్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ అనేటువంటి టాపిక్ని మనం ఇందులో కొన్ని మెయిన్ పాయింట్స్ని చూస్తూ దాన్ని తెలుగులో తెలుసుకుందాం. ఆ మెయిన్ పాయింట్స్ని ద కాన్సెప్ట్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ద వే ఇన్ విచ్ కరికులం ఈజ్ క్రియేటెడ్. కాన్సెప్ట్ ఆఫ్ కరికులం అనేటువంటిది ఆర్గనైజేషన్ అంటే ఏంటిది అసలు మనం ఏదైతే కరికులంలో పెట్టుకోవాలి క్రియేట్ చేయాలనుకుంటామో అదే అనమాట. ఎస్పెషలీ ద యాక్చువల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ద కరికులం ప్లాన్. ఎక్కువగా మనం అరేంజ్ చేసుకునేటువంటి భాగాలన్నమాట ఈ కరికులం ప్లాన్లో అనేటువంటిది ఒక పాఠ్య ప్రణాళికలో మనం ముందుగానే ఏర్పాటు చేసుకునేటువంటి భాగాలు. ఇట్ రిఫర్స్ టు ద అరేంజ్మెంట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ కరికులం ఇంటూ సబ్స్టాన్షియేటివ్ వే. ఓకే, సో ఇవన్నీ కూడా చక్కగా కావాల్సినటువంటివి అవసరమైనటువంటివి మనం ఇందులో పెట్టుకోవడం అనమాట. ద పార్ట్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇందులో మనం ఎక్కువగా ఏమి యాడ్ చేస్తాము అంటే ఎయిమ్స్, గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనమాట. అంటే మనం పెట్టుకున్నటువంటి ఆ యొక్క గమ్యాలు ఏవైతే చేయాలనుకుంటున్నామో అవి, సబ్జెక్ట్ మ్యాటరు, తర్వాత సబ్జెక్టులో ఉండాల్సినటువంటి మ్యాటర్ అంతా, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి అనుభవాలు, ఇవాల్యుయేషన్ అప్రోచ్. ఓకే, సో కరెక్షన్ చేసినప్పుడు అది ఏ విధంగా అన్నీ కూడా నేర్చుకోగలుగుతారు అనేదన్నమాట. ద మేజర్ అప్రోచెస్ ఇన్ విచ్ ద కరికులం ఈజ్ ఆర్గనైజ్డ్ ఆర్ లాజికల్ అండ్ సైకలాజికల్ అప్రోచ్, టాపికల్ అప్రోచ్, concentric approach, spiral approach. Logical and psychological approach. In this approach there are two ways in which the content, the experiences are to arranged. ఈ అప్రోచ్లో మనం చూస్తే రెండు మార్గాలు ఉంటాయి అన్నమాట. సో ఆ రెండు మార్గాలు అనుభవాల గుండా వీటిని తయారు చేయడం జరుగుతుంది. షుడ్ ఇట్ బి అరేంజ్డ్ ఇన్ ఏ లాజికల్, ఇది ఒక లాజికల్ మేనర్లో అరేంజ్ చేస్తారా, ఆర్ ఇన్ ఏ సైకలాజికల్ మేనర్లో చేస్తారా? దట్ ఈస్ ఆన్ ద వే ఇన్ విచ్ ఇండివిజువల్స్ తీసుకునేటువంటిది. మోస్ట్ కరికులం ఫ్రేమర్స్ వెన్ దే ఫార్ములేట్ కరికులం ఆబ్జెక్టివ్స్, కంటెంట్ అండ్ ఎక్స్పీరియన్సెస్ బై గ్రేడ్ లెవెల్స్ కన్సిడర్ ద స్టూడెంట్ స్టేజెస్ ఆఫ్ థింకింగ్. ఈ కరికులంని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు ఈ కరికులం తయారు చేసేటప్పుడు వారు ముఖ్యంగా మనసులో పెట్టుకునేటువంటివి అనుభవాలు, ఆ గ్రేడ్ లెవెల్స్ అనమాట. సో ఎక్కడి వరకు పిల్లలు ఆలోచించగలరు అనేది. తర్వాత టాపికల్ అప్రోచ్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ అప్రోచ్ ద టాపిక్స్ ఫర్ స్టడీ ఆర్ సెలెక్టెడ్ అకార్డింగ్ టు ది ఏజ్. వాళ్ళ యొక్క వయసును బట్టి టాపిక్స్ అనేటువంటివి సెలెక్ట్ చేసుకోవాలి. ఎబిలిటీ, వారు ఎంతవరకు చేయగలరు, అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ చిల్డ్రన్, వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి. ఈచ్ టాపిక్ ఇన్ ఏ వే స్టాండ్స్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ పర్టైనింగ్ టు ఏ టాపిక్ ఈజ్ టేకెన్ అండ్ డెల్ట్ విత్ ద కంప్లీట్లీ ఎట్ వన్ స్ట్రెచ్. ఇంకా ఏంటి అంటే ఒక్కొక్క టాపిక్ని తీసుకుంటారనమాట, దాని అంతటా అదే అర్థమయ్యేటువంటి విధంగా ఉన్నటువంటి ఇండివిజువల్ టాపిక్స్ని తీసుకుంటారు. సబ్జెక్ట్ మ్యాటర్ వాళ్ళకి చక్కగా అర్థమయ్యేటువంటి విధంగా ఉండేదాన్ని తీసుకుంటారు. ఒక్కసారిగా చదవగానే అర్థమయ్యేలాగా టాపిక్స్ లైక్ యాసిడ్, రెయిన్, పొల్యూషన్, జనరిక్ ఇంజనీరింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద బయాలజీ అండ్ కెమిస్ట్రీ సిలబస్. ఓకే, సో ఈ టాపిక్స్ అన్ని బయాలజీలో, కెమిస్ట్రీలో యాడ్ చేస్తారు బికాస్ ఆఫ్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ టుడేస్ వరల్డ్. ఎందుకంటే అవి మనకి ఈరోజు ప్రపంచానికి మంచిగా సరిపోతాయి అని. కాన్సెంట్రిక్. The topics in this approach will find a place in different classes of different years of a course in a progressive manner. ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అంటే చాలా రకాలైనటువంటి క్లాసుల్లో ఉంటాయి అన్నమాట. చాలా సంవత్సరాల్లో ఇవి యాడ్ చేస్తారు కోర్సుల్లో, వారు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి. ద కంటెంట్ విల్ బి ఇంక్లూడెడ్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. కొంచెం ఈజీగా ఉన్నటువంటి వాటి దగ్గర ఉండి కష్టంగా ఉండేటువంటి టాపిక్స్ వరకు వెళ్తాయి అన్నమాట. As the classes progress so as to make the peoples understand the content according to the capabilities. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కొంచెం కష్టమైన చిన్న వాటితో మొదలుపెట్టి పెద్ద క్లాసులకు వెళ్ళేటప్పటికి వారి యొక్క మైండ్ సామర్థ్యం పెరుగుతుంది కదా, అర్థం చేసుకునేటువంటి గుణం పెరుగుతుంది కదా, పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి దాన్ని బట్టి టాపిక్స్ అనేటువంటివి చెప్తూ ఉంటారనమాట. Chronological and mental ages. Spiral approach. The concept of spiral approach relates not only to the vertical integration of knowledge. ఈ స్పైరల్ అప్రోచ్లో మనం చూసినట్లయితే హియర్ కంటెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ అకార్డింగ్ టు ద ఇంటర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బేసిక్ ఐడియాస్ ఆఫ్ ఈచ్ మేజర్ డిసిప్లిన్. ఇక్కడ కంటెంట్ అనేటువంటిది ఎలా చేస్తారు అంటే ఒకదానికొకటి సత్సంబంధం కలిగి ఉన్నటువంటి విధంగా స్ట్రక్చర్, బేసిక్ ఐడియాస్ అనమాట మేజర్ డిసిప్లిన్తో. ద స్టూడెంట్స్ టు గ్రాస్ప్ దీస్ బేసిక్ ఐడియాస్ అండ్ స్ట్రక్చర్స్. పిల్లలు చక్కగా వీటిని బేసిక్ ఐడియాస్ని అర్థం చేసుకొని వాటి ఆకారాలు తెలుసుకుంటే దే ఆర్ డెవలప్డ్ అండ్ రీడెవలప్డ్ ఇన్ స్పైరల్ ఫ్యాషన్. అప్పుడు వాళ్ళు డెవలప్ అవుతారు, మళ్ళీ డెవలప్ అవుతారు ఈ యొక్క స్పైరల్ ఫ్యాషన్లో. ఇన్ ఇంక్రీజింగ్ ద డెప్త్ అండ్ బ్రెడ్త్ యాజ్ ద పీపుల్స్ అడ్వాన్స్ త్రూ ద స్కూల్ ప్రోగ్రామ్.
ఈ స్కూల్ ప్రోగ్రాం ద్వారా వారు చాలా వరకు నేర్చుకోగలుగుతారు.